అందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని మాట, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగరపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగలపడుదురు, నేను శపించువారు శపించబడుదురు, నేను దీవించువారు దీవించబడుదురు. ఇది ఆదికాండము 27వ అధ్యాయము 29వ వచనం అండి. ఇక్కడ మనకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏం వాగ్దానం అంటే, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగలపడుదురు, నిన్ను శపించి వారు శపించబడుదురు, నిన్ను దీవించబడుదురు. ఇలా దేవుడు వాగ్దానం మనకి ఇస్తున్నాడండి. ఇక్కడ జనములు నీకు దాసులగుదురు. చూడండి, ఇక్కడ జనాలు మనకు దాసులగుతారంట. ఎప్పుడవుతారు జనాలు మనకు దాసులగుతారు? ఎప్పుడైతే మనము దేవుని సేవిస్తున్నామో, ఎప్పుడైతే దేవుని యొద్ద ఉంటామో, ఎప్పుడైతే అనుక్షణము దేవుని యొద్ద గడుపుతుంటామో, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు మనకు జనాలు దాసులగుతారు. జనములు నీకు సాగరపడతారు. అప్పుడు నీకు జనాలు నిన్ను మొక్కుతారు. అయ్యా దేవుడా అనే విధంగా నిన్ను మొక్కుతారు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో ఉంది గనక, దేవుని ఆత్మ నీలో ఉన్నది గనక, అనేక అద్భుత కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు గనక, అప్పుడు నీకు జనాలు సాగరపడతారు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము. నీ బంధుజనులకు నీ ఏలికవై ఉండము అంటే, నీ బంధుజనులకు అందరికీ నీవు గొప్ప ఉంటావు. ఎందుకంటే నీ ద్వారా దేవుడు అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు కనుక, నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక, నువ్వు దేవుని యొద్ద ఉన్నందుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కనుక, అప్పుడు నీ బంధుజనులు నువ్వు ముఖ్యమైన వ్యక్తిగా ఉంటావు. నీ బంధుజనుల యొద్ద నీవు ముఖ్యమైన వ్యక్తిగా ఉంటావు. నీ తల్లి పుత్రుడు నీకు సాగిలపడుదురు. నీ తల్లి పుత్రులు అంటే మనకు ఆదాము అవ్వ మొదటి వారండి. అక్కడి నుంచి వచ్చిన వారందరూ కూడా మనం తండ్రి పుత్రులు అమ్మతము అక్కడి నుంచి వచ్చిన వారే కనుక, వారందరూ కూడా నీకు సాగిలపడతారు. వాళ్ళందరూ కూడా మన యొద్ద సాగిలపడతారు. కాబట్టి మనకి ఇచ్చుచున్న వాగ్దానము, దేవుడు గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి. కాబట్టి దీన్ని నమ్మండి, దీన్ని ధ్యానించండి. దేవుడు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చాలని దేవుని యొక్క మనం మొరపెడతామండి. ఇదిగో ఈ వాగ్దానం దీవించబడును కాక, ఈ వాక్యం దీవించబడును కాక. ప్రార్థన చేసుకుందాము. కృపా నమ్మకం ప్రేమ కలిగిన తండ్రి, దేవాది దేవ, రాజాది రాజా, ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగించగల దేవా, ఇదిగో తండ్రి మాకు ఇచ్చిన ఈ మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నా ప్రభు దేవా తండ్రి, స్తోత్రమైన ఈ మాటను మా జీవితాల్లో మీరు నెరవేర్చండి. వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చండి. మీరు అద్భుత కార్యాలు జరిగించండి. మీ వద్ద మేము ఉండటకు మాకు సహాయం చేయండి. ఎల్లవేళ మీతో ఉన్న గడుపుటకు మాకు సహాయం చేయండి. మీ నామాన్ని మాత్రం మహింపరచుకుంటానని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.